రక్షించి కడిగి కొన్న నీ ప్రియబిడ్డ మధ్య నిలబడి దేవా వాక్యం చెప్పడానికి ఆయన ఈ అల్పురాన్ని జ్ఞాపకం ఉంచుకొని నిలబెట్టుకున్న తండ్రి వందనములు దయతో నన్ను దేవా క్షమించము నీ అమూల్య రక్తంతో కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించము ఆయన నీ మాటలు నా నోట ఉంచము ప్రభా నువ్వు నాతో మాతో నూతనంగా మాట్లాడము తండ్రి నాయన నువ్వు మాట్లాడుతున్నావు గమనం ఎరిగి తినే చెవులు స్పందించే ఉదయంలో పడే మనసును మాకు దయచేయం ప్రభా ఆత్మీయ మేలును పొందుకొని అంతర్గత పురుషులను బలం పొంది తండ్రి నీ అక్కడికి మేము సిద్ధపడిలాగిన మా స్వభావం దినదినము శారీరకమైన దైవ స్వభావం మారబడి దైవ స్వభావంలోకి మేము అడుగు పెట్టేవారిగా నన్ను మమ్మల్ని దయతో జ్ఞాపకం ఉంచుకోమని ఈ సమయంలో మా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండలాగా కృప చూపించమని సమస్తాన్ని నీ పాదాల దగ్గర చేర్చుకుంటూ మరొక మారు నన్ను మమ్మల్ని అందరినీ నీ కళ్ళగా అసలు అప్పగించుకుంటూ నీ రక్త పోషణ కింద తీసుకొని వస్తూ శ్రేష్టమైన నామం కృతజ్ఞత ఆస్తులు కూడా చిన్న ప్రార్థనని పూజ పాదం సమర్పించుకొని ప్రతి నాడి ప్రార్థించి అడిగి పెట్టుకున్న పరమ తండ్రి ఆమేన్. సిస్టర్ మాట వినబడుతుంది కదండి? సిస్టర్ పాట పాడినట్టుగా ప్రార్థన యేసు ప్రభువుల వారు కూడా ప్రార్థన ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరధారి ఉన్నప్పుడు యాచనలు ప్రార్థన ద్వారాగా అంగీకరించబడ్డాడు. నిజంగా ప్రార్థన అనేది ఆజ్ఞతో కూడిన ఆయుధం. అది దేవుడు నిజంగా మన చేతికి అప్పగించాడు. దాని ద్వారాగా మనం అద్భుత కార్యములు చూస్తూ ఉంటాం. దేవుడి యొక్క కార్యములు, పరలోక సంబంధమైన కార్యములు, దైవ కార్యములు మన జీవితాల్లో మనం చూసి దేవుణ్ణి మహిమపరుస్తాము. నిజంగా ఈ మధ్య యూదులు మీరందరూ అక్కడే ఉంటున్నారు కాబట్టి ఉపవాసం ఉండి వాళ్ళు ఎంతగానో మరి తగ్గించుకుని దేవుడి సన్నిధిలో మరి ఎంతగానో రోదన చేస్తూ వాళ్ళ తప్పిదములను పాపములను ఒప్పుకుంటూ ప్రార్థన చేశారు కదా. వాళ్ళకు తెలియని గొప్ప మర్మము మనకు దేవుడు తెలియజెప్పడానికి ఇష్టపడ్డాడు. నిజంగా మనకు తన మార్గం తెలియజెప్పడానికి వాళ్లకు తాత్కాలిక ముసుగు కలిగించి ఉన్నాడని మనకు తెలుసు. ఒకానొక రోజు వాళ్ళ కనువిప్పులు కూడా దేవుడు కలగజేస్తాడు. వాళ్ళకు కూడా నిజమైన యేసు ప్రభు వాళ్ళకు కూడా అర్థమవుతాడు అని మనకు తెలుసు. అట్టి నిరీక్షణతో మనం అందరము ఎదురు చూస్తున్నాము. అయితే ఆ ఉపవాస ప్రార్థన యొక్క శక్తి ఏంటి? ఆ ఉపవాస ప్రార్థన మనం ఎందుకు చేయాలి? ఆ ఉపవాస ప్రార్థన వల్ల నిజంగా దేవుడు ఎందుకు అంత ఇష్టపడతాడు? అట్లా ఉపవాస ప్రార్థన చేసి విజయం పొందుకున్న వాళ్ళు ఎవరు అన్నది మనము ఈ రోజు ఒక 2-3 లేఖన భాగాలు చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దామని ఆశిస్తున్నానండి. మనము ఒక్కసారి ఎజ్రా 8వ అధ్యాయము 21 నుండి 22 చదివినట్లయితే, ఎజ్రా 8వ అధ్యాయము మరి 21 నుండి 22 చదివినట్లయితే, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఆవాహన నది దగ్గర ఉపవాసం ఉండుటని ప్రకటించి తిని పేరు కలుగచేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండును గాని ఆయన హస్తము ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీద వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. గనుక మార్గమందున శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్వములను రౌతులను రాజునొద్ద కావాలేనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచింది. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను అని ఎజ్రా ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏం జరిగిందండి మనకు తెలుసు ఈ నేపథ్యము. వాళ్ళు మందిరం కట్టడానికి యెరూషలేము కట్టిన తర్వాత యెరూషలేము కుటుంబాలతో సహా వెళ్తున్నారు. మనకు వాళ్ళు మందిరం కట్టడం అంతా అయిన తర్వాత యెరూషలేములోకి వాళ్ళు పిల్లా జల్లలతో, ఆస్తి పాస్తులతో, పశువు సంపదతో అన్నిటితో వాళ్ళు కుటుంబాలుగా మరి వెళ్తా ఉన్నారు. అది చరిత్రకారులు చెప్తారు చాలా దూరము, 1400 కిలోమీటర్ల చిల్లర ఉంటుంది మరి వీళ్ళు ఉంటున్న ప్రాంతం నుండి యెరూషలేము వెళ్ళడానికి. అయితే ఎజ్రా రాజుని అడగొచ్చు, ఎందుకంటే ఎజ్రా ఎవరి దగ్గర పనిచేసేవాడు? రాజు దగ్గర పనిచేసేవాడు. ఎజ్రా శాస్త్రి కూడా చక్కగా మరి ఈ యొక్క లేఖనాల పట్ల అవగాహన ఉన్నవాడు కాబట్టి దేవుడి యొక్క శక్తి సామర్థ్యం ఎదిగిన వాడు అని నరమాత్రుడిని సహాయం అడగడానికి సిగ్గేసిందంట. మనమైతే అయిన దానికి కాని దానికి నిజంగా ఎవరైనా అంటే సాయం చేస్తారంటే మనం వాళ్ళని అడుగుతాం. మనకి ఏదైనా కష్టం వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తుకొచ్చేది మన స్నేహితులు,
మన బంధువులు, మనకు సన్నిహితులు, మనకు సమీపం ఉండి మనకి ఏదన్నా సాయం చేస్తారేమో అని అనే వాళ్ళే మనకు గుర్తుకొస్తారు. ఏ కష్టం వచ్చినా. నిజంగా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఒక్కసారి మనం మోకరించి ప్రార్థన చేసిన తర్వాత ఎవరినైనా అడగొచ్చు అన్నది మనకు నిజంగా దేవుడు గుర్తున్నాడు చాలా మందికి. అది అంటే దేవుడు గుర్తుకొచ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థించిన తర్వాత మిగతా వాళ్ళని అడిగితే అది ఓకే. అలాంటి అలవాటు ఉన్న వాళ్ళు ధన్యులు. కానీ సాధారణంగా మానవ నైజం ఏంటంటే మనకి ఏదైనా ఇబ్బంది, కష్టం ఉన్నప్పుడు మనం టక్కున మనకి ఎవరు సాయం చేస్తారు? ఆ ప్రాంతంలో ఎవరున్నారు? ఈ ప్రాంతంలో ఎవరున్నారు? అక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు? అని ఆలోచిస్తాం తప్ప దేవాది దేవుడి సన్నిధికి వెళ్ళాలి అని మనం నిజంగా ఆలోచించం. కానీ ఇజ్రాయెల్ అసలు ఏమంటున్నాడు? రాజు దగ్గర ఇన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా రాజుని అడిగితే రాజు చక్కగా వాళ్ళకు మంచి ఇక సహాయకులు అంటే వాళ్ళు మంచి కాపుదల ఇచ్చి భద్రతనిచ్చి వాళ్ళని మరి వాళ్ళ యొక్క రౌతుల మీద వాళ్ళు అప్పట్లో రౌతుల మీద వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆ రౌతుల మీద పంపించగలరు. అట్టి సామర్థ్యము మరి రాజుకుంది. అలాగే అట్టి చనువు కూడా హెజ్రాకుంది రాజు దగ్గర అడగడానికి. కానీ హెజ్రా యొక్క దృష్టిలో రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసు ప్రభులు వారు మనసులో ఉన్నారు. యేసు ప్రభులు వారు సహాయం చేస్తారు. ఆయనే మనకు సహాయం చేయాలి. ఆయన నామం మాత్రమే మహిమపరచబడగలగాలి మన జీవితాల ద్వారా అని ఆలోచించి రాజుని అడగడానికి సిగ్గేసిందంట, సిగ్గుగా తోచిందంట. కాబట్టి ఆయన వాళ్ళందరూ మనం ఉపవాసం ఉండి మన దేవుణ్ణి మనం అడుగుదాము అని అందరూ ఉపవాసం ఉన్నారు. మేము దుఃఖపరుచుకుని మేమందరం ఒక్కళ్ళే కాదు, ఎజ్రా పోయి నేను ఉపవాసం ఉంటాను, నేను దేవుడి చిత్తం తెలుసుకొని వస్తాను, దేవునితో నేను మాట్లాడి వస్తానని చెప్పలే. అందరూ ఉపవాసం ఉండాలని ప్రకటించుకొని ప్రార్థన చేసినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. నిజంగా ఉపవాస ప్రార్థన యొక్క శక్తి ఎంత గొప్పదంటే 23వ వచనంలో మేము ఉపవాసం నుండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. మనవి అంగీకరించాడని మనకి ఎలా తెలిసింది? మనము ప్రార్థనలో అడిగినవి పొందుకున్నప్పుడు దేవుడు అంగీకరించి మనకు అనుగ్రహించాడు అని తెలుస్తుంది. సో వాళ్ళందరూ భద్రంగా వాళ్ళ యొక్క గమ్యంకు చేరుకున్నారు. ఇంత సులువు కాదంట అక్కడ ప్రయాణం చేయడం. దారి పొడుగుతున్న దొంగలు ఉంటారంట, ఎడారి ఉంటుందంట, దాహం ఉంటుందంట, వాళ్ళకు నీడ ఉండదంట. వాళ్ళు నడిచి వెళ్ళినప్పుడు, వాళ్ళు గాడిదల మీద వెళ్ళినప్పుడు, అలసిపోయినప్పుడు ఎక్కడికైనా వెళ్ళి సేద తీర్చుకుందామంటే వాళ్ళకు అసలు చెట్టు నీడ కూడా ఉండదంట. అందుకే మనము యోనా దాంట్లో కూడా చూస్తాం కదా, దేవుడు అప్పటికప్పుడు యోనాని నీడ కలిగించడం కోసం సొర చెట్టుని ఎట్లా పెంచాడో. సో కాబట్టి అలాంటి మరి పరిస్థితుల్లో వాళ్ళు క్షేమంగా వారి గమ్యం చేర్చబడ్డారు అంటే, చేరారు అంటే ఎవరి సహాయం అది? దేవుడి సహాయం. అందుకే అరణ్యంలో మన వాళ్ళని 40 సంవత్సరాలు నడిపించినప్పుడు యేసయ్య పగటిపూట మేఘ స్తంభమై, రాత్రిపూట అగ్ని స్తంభమై ఉన్నాడంట. అన్ని విధాలుగా అంటే దాని గురించి ఇంకెప్పుడైనా మనం దేవుడి చిత్తమైతే మనం మాట్లాడుకుందాం. కాబట్టి యేసు ప్రభువు వారు ఆ రీతిగా వాళ్ళని నడిపించుకొని తీసుకుని వెళ్ళారు. కాబట్టి ఉపవాసం ఉండి మనం కూడా ప్రార్థన చేస్తే అసాధ్యమైనవి సాధ్యమవుతుంది. అవి జరగవు అన్నవి జరుగుతాయి. అందుకే మనము వాటికి ప్రతి నెల మొదటి దినమున ఉపవాసం ఉంటున్నాము. అలాగే యూతులు కూడా మొన్నటి దినమున ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మనం కూడా అప్పుడప్పుడు వ్యక్తిగతంగా కుటుంబంగా కూడా ఉపవాసం ప్రకటించుకుంటూ ఉంటాము. అది మంచి అలవాటు. ఇంకా అలవాట్లోకి ఎవరైనా వచ్చి ఉండకపోతే దయతో మన కుటుంబాలు బాగుపడాలంటే, మన జీవితాలు ఆత్మీయంగా కట్టబడాలి అంటే, మన జీవితాల్లో దేవుడి యొక్క కార్యం చూడగలగాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాము. అదే నేపథ్యంలో ఇక్కడ యెహోషాపాతు మనకు తెలుసు. 2వ దిన వృత్తాంతంలో 20వ అధ్యాయంలో 1 నుండి మనం 4 వరకు చూసుకున్నట్లయితే యెహోషాపాతు యొక్క నేపథ్యం కూడా మరి శత్రువు యొక్క రాజ్యాలు ఆయన మీదకు పడినప్పుడు
నిజంగా ఆయనకి ఏం చేయాలో అర్థం కాక బహు భయం వేసిద్దని. భయపడ్డాడు అని ఉంటది వాక్యం. అందులో మరి ఆయన ఏం చేయాలో అప్పుడు ఏం తోచక ఆయన యొక్క ఆర్మీని సిద్ధపరచుకోలేదు. ఆయన సైన్యాన్ని సిద్ధపరచుకోలేదు. ఆయన ఆయుధాలను సిద్ధపరచుకోలేదు. ఆయన ఏం సిద్ధపరచుకున్నాడండి? తన మనసుని సిద్ధపరచుకున్నాడు. తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. ఎవరి సన్నిధిలో? దేవాది దేవుడి సన్నిధిలో. ఏం చెప్తున్నాడు? ఇది అయిన తరువాత మోయాబీలను, అమ్మోనీయులను రెండో దిన వృత్తాంతంలో 20 అధ్యాయంలో 1-4 వరకు చదువుతున్నానండి. కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోను తామారు అను ఎన్గేదులో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. ఈ 3 దేశాల నుండి వచ్చేవి కాకుండా అటు నుండి సిరియన్లు కూడా వస్తున్నారు అని యెహోషాపాతుకు తెలియగానే నలు దిశలుగా శత్రు సైన్యము ముట్టుకొని ఉన్నప్పుడు యెహోషాపాతు ఏం చేస్తున్నాడని అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినమును ఆచరింపవలెనని చాటింపగా. అరే 20 సంవత్సరాలు నిండిన వాళ్ళు, మీ ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ సైన్యానికి సిద్ధపడండి, యుద్ధానికి సిద్ధపడండి, ఆయుధాలు తీసుకొని ధరించుకొని బయటికి రండి, యవనస్తులు above 20 years come out from your house అని అన్నాడా? అలా అనలేదు. అందరూ కూడా యూదా వారు యెహోవా వలన సహాయము అందరూ ఉపవాస దినం ఆచరింపవలేనని చాటింపగా. 4వ వచనం, యూదా వారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకున్నది. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణం అన్నిటిలో నుండి జనులు వచ్చిరి. అలా వాళ్ళు రాజులైనా, వాళ్ళు గొప్పవాళ్ళైనా, ఎజ్రా శాస్త్రులైనా ఏం చేశారండి? ఈ ఉపవాస ప్రార్థనలో ఒక 7 పాయింట్ల వైజ్ గా మనము దీన్ని విభజించుకుంటూ మనం ముందుకు సాగుతాం. ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారండి? వీళ్ళిద్దరు ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళు తగ్గించుకొని దేవుడికి సమర్పించుకున్నారు వాళ్ళ పరిస్థితిని. దీనులై దేవుడి సన్నిధికి వచ్చారు. మనం కూడా మనకు వాక్చాతుర్యం ఉందనో, లేకపోతే మనకు నేపథ్యం వెనకాల ఎవరో ఉన్నారనో, లేకపోతే మనకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయనో, లేకపోతే మనకు పాస్తులు ఉన్నాయనో, లేకపోతే మనకు మేడమిద్దెలు ఉన్నాయనో, వాటి ఎందుకు మనం దృష్టి ఉంచకూడదు. వాటి ఎందుకు మనం అతిశయించకూడదు. వీళ్ళు రాజులు, దేశాలను పరిపాలించే వాళ్ళు. వీళ్ళు ఆజ్ఞిస్తే వీళ్ళకి శిరస వహించి సేవ చేసే మనుషులు బోల్డ్ మంది ఉంటారు. అని దేవుడికి ఎట్టి స్థానం వాళ్ళ హృదయాల్లో ఇచ్చారంటే, దేవుడు చిత్తానిగా దేవుడికి సరెండర్ అయి దీనులై దేవుడికి సమర్పించుకొని దేవుడి సహాయాన్ని పొందుకున్నారు. సో మనం కూడా ఉపవాసం ఉన్నప్పుడు దీనులై ఆయన సన్నిధికి మనము చేరొచ్చి సమర్పించుకోవాలి. మొదటి మనం రాగానే మౌనంగా ఆయన సన్నిధిలో 1-2 నిమిషాలు అలా ఉండి మనం అర్పించుకోవాలి, మనం సమర్పించుకోవాలి. మనం దేవాది దేవుడి సన్నిధిలో ఉన్న మన గమనం ఎరిగి మనల్ని మనం తగ్గించుకొని దేవుడికి సమర్పించుకోవాలి. అది మొదటి పాయింట్ గా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైనా దేవుడి సన్నిధికి ప్రార్థనకు వచ్చినప్పుడు మొదటిగా మనం మోకరించి మనల్ని సమర్పించుకోవడం మనం నేర్చుకోవాలి. రెండోదిగా అపోస్తుల కార్యము 13:2-3. ఎవరైనా చదువుతారా? మీరు వింటున్నారో లేదో? ఏమి స్పందన లేదు, ఎస్ అన్నట్లేదు, నో అనట్లేదు. ఉన్నారా అందరూ? వింటున్నారా? అపోస్తుల కార్యము 13:2-3 వచనాలు.
వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బరబ్బాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. థ్యాంక్ యూ సిస్టర్. కదండి, మనకు రేడియో వాడిన అనుభవం ఉందండి. మనం ఎవరికైనా రేడియో వాడుతూ ఉంటాం. మా చిన్నప్పుడు ఆ రేడియోని స్టూల్ మీద పెట్టేవాళ్ళు, లేకపోతే ఇంకెక్కడో పెట్టేవాళ్ళు, లేకపోతే ఇక్కడెక్కడికో తీసుకెళ్లి పెట్టేవాళ్ళు. ఎందుకు అలా పెడతారో తెలుసండి మీకు? అదొక కారణం. అయితే సిగ్నల్ అందదు కదా సిస్టర్. ఇంట్లో గుర్రు గుర్రు సౌండ్ వస్తుంది, ట్యూన్ అవ్వదు. ఆ స్టేషన్ కి మనం ఉన్న ప్లేస్ కి అది మ్యాచ్ అవ్వదు. ట్యూన్ అవ్వక గుర్రు 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 సౌండ్ వస్తూ ఉంటది. మీకు ఉందా అట్లాంటి అనుభవం? ఎవరికైనా ఉందా లేదా? అందుకనే దాన్ని ఏం చేస్తారంటే, ఈ రైట్ ప్లేస్ ఏది, దీనికి చక్కగా ఎక్కడ పెడితే ఆ యొక్క స్టేషన్ తో అది కలిసి ఆ అంతరంగాలు దాని తరంగాలు తీసుకొని అది చక్కగా ప్లే చేసిద్ది అని ఆలోచించి మన నాన్న వాళ్ళు, మన అమ్మ వాళ్ళు అక్కడిక్కడ 8ంటికి రాగానే పొద్దున్నే వార్తలు వస్తాయని, లేకపోతే పాటలు వస్తాయని పెట్టేవాళ్ళు. బాగా గుర్తుంది. లేకపోతే దాని పై యాంటీనా పైకి లేపేవాళ్ళు, దాన్ని ఎట్లా ట్యూన్ చేసేవాళ్ళు. సో మనం ప్రార్థనకు వచ్చినప్పుడు మన హృదయము దేవుడి హృదయంతో ట్యూన్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి, ఏకీభవించాలి, మిళితం అవ్వాలి, సమ్మతించాలి. సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడవడము అసాధ్యం అని దేవుడే అంటున్నాడు, తెలుసండి. కాబట్టి మనం ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థనలో ఉన్న అనేకమైన మన విచారాలు ఆలోచించుకుంటూ దేవుడి సన్నిధిలో గడిపితే ఏం లాభం? దేవుడు కూడా మనతో మాట్లాడాలని సిద్ధపడి వచ్చుంటాడు. అదే కదా నమ్మి ఉన్నాము, అదే కదా నమ్మి మనం ఆయన సన్నిధికి వచ్చినాము. ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఏమని? 2-3 నా నామంలో ఎక్కడ కూడుకొని ఉంటారో అక్కడ నేను ఉంటానన్నాడు. దేవుడు మరి కాలం ఇంకా మరి పరిమాణం చెందుతున్న కొద్దీ, జ్ఞానం టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ మనకి ప్లాట్ఫామ్ ఇచ్చాడు. మనం భౌతికంగా దూరంగా ఉన్నా ఆత్మీయంగా ఆయనలో ఐక్యపరచబడి ఆయన సన్నిధిని అనుభవించాలని, ఆయన సన్నిధిని మనం ఈ రీతిగా కూడుకొని ఆయన వాక్యాలను ధ్యానించుకుంటున్నాం. సో అలాంటి టైంలో మన యొక్క హృదయాన్ని ఆయన హృదయంతో, ఆయన మనస్సుతో, ఆయన లేఖనాలతో ట్యూన్ చేసుకోవాలి. మనం అలా ఏకీభవించినప్పుడు, సమ్మతించినప్పుడు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతాడు. అదే జరిగింది ఇక్కడ. వాళ్ళు ఏం చేశారు ఇక్కడ? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంట? వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా, ఎవరు జోక్యం చేసుకున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకున్నాడు. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండంగా, యాచిస్తూ ఉండంగా, ప్రతినాడుతూ ఉండంగా, గోజాడుతూ ఉండంగా మనకు కూడా ఏం జరిగింది? మన దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకొని మనకు రైట్ గైడెన్స్ ఇస్తాడు, రైట్ వేలో వెళ్ళడానికి. మళ్ళీ ఎలాంటి ఇష్టం వచ్చినట్టు కాదు. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిది. అంటే ఎవరిని పంపాలి? మొదటి మిషనరీస్ అంట వీళ్ళు. ఆ అన్యుల దగ్గరికి వచ్చిన మొదటి మిషనరీస్ అని అంటారు పెద్దలు అందరూ, బైబిల్ చదువుకున్న వాళ్ళందరూ. వీళ్ళు ఆ రోజు పంపబడబట్టే నీ దాకా నా దాకా సువార్త రాగలిగింది. యూదుల నుండి బయటికి వచ్చి అన్యులకు మొదటి మిషనరీగా పనిచేసిన వీరులు వీళ్ళు. సో మనం కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవుడితో మనం రైట్ గా ట్యూన్ అయినప్పుడు, కరెక్ట్ గా ఆయన యొక్క ఆ చిత్తంతో, ఉద్దేశంతో మనం ఏకీభవించి, సమ్మతించి, కావాల్సినవి మనం అడిగినప్పుడు
యేసు ప్రభులు వారు జోక్యం చేసుకొని మనం వెళ్ళవలసిన సరైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. మనం తీసుకోవాల్సిన సరైన నిర్ణయము మనకు తెలియచెప్తాడు. మనం మన ఆత్మీయమైన జీవితం కానీ ఈ లోకయాత్రలో భౌతికంగా జీవించేటప్పుడు యాత్రా జీవితంలో మనకు ఈ జాబ్కి వెళ్ళాలా, ఆ జాబ్కి వెళ్ళాలా, పిల్లలకి పెళ్లి చేయాలా, మరి ఇది కరెక్టేనా, అది కరెక్టేనా, అలాంటి ఏదన్నా క్రూషియల్ డిసిషన్ అంటే ఒక మరి కష్టతరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు, సామాన్యమైన నిర్ణయం కూడా ఈవెన్ గడ్డం తీసుకోవడానికి వెళ్ళాలా అని అడిగిన భక్తులు కూడా లేకపోలేదు. ఏ నిర్ణయం తీసుకున్న దేవుణ్ణి మనము అడిగి దేవుడితో సమ్మతించి మనం వెళ్ళవలసిన వారిగా ఉన్నాం అన్నమాట. మనం వెళ్ళవలసిన వారిగా ఉన్నాము. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? మన సబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుడి మీద ఆధారపడి దేవుడి చిత్తం ఏదో తెలుసుకోవడం. రెండో పాయింట్ గా మనము ఎలా అంగీకరించవచ్చు అంటే, మన సబుద్ధిని ఆధారం చేసుకొని మనం నడవక దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దేవుడి మీద ఆధారపడి మన కార్యములను మనము ఈ ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా మనము చేసుకోగలగడం. అదే రీతిగా ఈ అపోస్తుల కార్యము 14:23 ఒక్కసారి మీరు చూడండి. 14:23 చదువుతారా సిస్టర్ ఎవరైనా? 14:23 మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించిరి. కదండి. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. వీళ్ళు బయటికి వచ్చి మిషనరీలుగా అన్ని ప్రాంతాలకు వెళ్ళి సంఘాలు ఏర్పాటు చేసి, ఆ సంఘాల్లో వాళ్ళు ఎప్పుడు ఉండరు కాబట్టి కలిసి వెళ్ళి మాగోగులు చూసుకుంటారు. ఇప్పటిలాగా అప్పట్లో ఇంకా ప్రయాణ సౌకర్యాలు కూడా అంతగా లేవు కాబట్టి అక్కడ అభిషిక్తులను, ఆసక్తి పరులను కనుగొని పెద్దలుగా ఏర్పరిచి దేవుడు కార్యం చేయడం కోసం వాళ్ళు ఆ రీతిగా ఉండాలి. అది ప్రార్థన వల్ల, దేవుడు జోక్యం చేసుకోవడం వల్ల సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడి చిత్తానుసారంగా జరిగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడి చిత్తము మనం తెలుసుకోగలుగుతాము అని ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. అదే రీతిగా ఉపవాసం వల్ల మనం ఇంకేం చేయగలమంటే శోధనలను జయించగలం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1, 2, 3 చదువుతారా సిస్టర్ ఎవరైనా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1, 2, 3. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్లను రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదని. అంతటా అపవాది. సిస్టర్, అంటే ఈ నేపథ్యం మనకు తెలుసు. థ్యాంక్ యూ సిస్టర్. యేసు ప్రభుల వారు చక్కగా యోర్దాను నది దగ్గరికి వచ్చి మరి బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోకం నుండి తండ్రి కూడా ఏమని, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పడం, పరిశుద్ధాత్మ దేవుడు మరి పావుర రూపంలో వచ్చి ఆయన మీద వాలడము, త్రియేక దేవుడి యొక్క బ్యూటిఫుల్ పిక్చర్ ని మనం అక్కడ చూడడం అనేది జరుగుతుంది. యోర్దాను నది అంటే ఎంతో నిర్మలమైన మరి వాతావరణము, ప్రశాంతమైన ఆత్మ నింపుదల, తండ్రి యొక్క స్వరం వినడము, అలాంటి ఆ పరిస్థితిలోంచి బాప్తిసం తీసుకున్న తర్వాత 40 దినములు ఉపవాసం ఉండి 40 దినములు రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత ఆత్మ చేతనే అరణ్యంలోకి కొనిపోబడడం మనం చూస్తా ఉన్నాము. ఆత్మ ద్వారానే. అంటే మనము మన కంఫర్ట్ జోన్ లోంచి డిస్కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళే పరిస్థితులు వస్తాయి.
అంటే శోధన, శ్రమ, పరీక్షలు దినాలు వస్తాయి. అప్పుడు మనము వాటిని జయించడం కోసం కూడా, వాటిని అధిగమించడం కోసం కూడా మన మన ఈ గ్రూప్ లోని రీసెంట్ గాని మా చెల్లెలకు కుమారుని పోగొట్టుకున్నప్పుడు మా పిల్లలు గాని మేము గాని ఎంత కృంగిపోయినామో దాని ప్రభావం మా మీద ఇంకా ఎంత ఉందో, మా చెల్లెలు మా మరదలు ఇంకా ఇద్దరు ఎట్లా ఏడుస్తున్నారో మేము అసలు జీర్ణించుకోలేము, భరించుకోలేని పరిస్థితి. మన దగ్గర సిస్టర్ పాపం ఇజ్రాయెల్ లో చేసే సిస్టర్ వాళ్ళ అమ్మాయి కూడా ఏ రీతిగా అయిపోయిందో మనం చూసాము. ఆ తర్వాత ఇద్దరు కూడా ఒకే దినంలో హఠాత్తుగా మరణించడం అనేది కూడా మనం చూసాము. ఇలాంటి పరిస్థితులన్నిట్లోంచి మనం జయించాలి. జయ జీవితం ఇదంతా శోధన, పరీక్ష. వీటిని జయించాలి అంటే మనకి ఏం కావాలండి? ఉపవాసం, ప్రార్థన, దేవుడి వాక్యం. సాతాను గద్దించడానికి సాతాను ఎన్నిసార్లు వచ్చి నువ్వు దైవ కుమారుడివైతే, నువ్వు దైవ కుమారుడివైతే, నువ్వు దైవ కుమారుడైతే ఎలా శోధిస్తున్నాడు? కానీ యేసు ప్రభువు వారు దైవత్వం కలిగిన ఆయన, అలాగే మనిషిగా కూడా 100% మనిషి, 100% దైవత్వం కలిగిన ఆయన. కానీ మనిషిలాగా మన పక్షంగా ఆయన కార్యం జరిగించాలి కాబట్టి అన్నింటినీ సహించాడు. మనలాంటి స్వభావం కలిగి ఉండి శోధింపబడి కూడా పాపం చేయని వాడిగా ఉన్న పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారు అంటే లోకమంతట్లో, మరి లోకం పుట్టిన దగ్గర నుంచి మరి చివరి మానవుడి వరకు ఎవరూ లేరు, ఒక యేసయ్యే తప్ప. కాబట్టి శోధనలు జయించాలన్నా కూడా మనం ఏం చేయాలండి? ఉపవాస ప్రార్థనే మనకు ఆయుధం. ఉపవాస ప్రార్థనే మనకు ఆయుధం. ఆ తర్వాత ఆ ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలి? మంచి వైఖరితో, స్పష్టమైన వైఖరితో దేవుడి సన్నిధికి మనం వెళ్తున్నాము అని మనకు ఒక రైట్ యాటిట్యూడ్, స్పష్టమైన వైఖరి, మంచి చిత్త బుద్ధితో మనం వెళ్ళాలి. కానీ మత్తయి 6:16-18 ఒకసారి చదువుతారా సిస్టర్? మత్తయి 6:16-18 వరకు ఒకసారి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుని వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయునట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కును. అప్పుడు చాలా అంటే రైట్ యాటిట్యూడ్ ఉండాలి. మనం సరి అయిన వైఖరి, ధోరణి కలిగి ఉండాలి. ఉపవాసం అంటే ఈ రోజు నేను ఫాస్టింగ్ అని పేల ముఖం, డీల ముఖం వేసుకొని అంటారు కొంతమంది. ఆ పెద్దలు సొరకాయ ముఖం అంటే ఇంకేదో ముఖాలని పోలుస్తుంటారు. వేసుకొని ఏదో జాలిగా ఎవరి కోసం చేయని అవసరం లేదు, నువ్వు ఎవరికి చెప్పనవసరం లే. రోజు కూడా రాదు చాలా మందికి దిగాలిగా. దేవుడికి నీకు తెలిస్తే చాలు. ఇంకా మనం ఎందుకంటే పనులు చేస్తున్నాం కాబట్టి మనల్ని టీ తాగు, కాఫీ తాగు, బ్రేక్ఫాస్ట్ చేసావా, డిన్నర్ తిన్నావా, లంచ్ తిన్నావా అని అడుగుతారు కాబట్టి చెప్పవలసి వస్తుంది. సో అలాంటి సందర్భంలో చెప్పినాం తప్ప ఇంకేదైనా చెప్పినాం అంటే అదేం అయ్యో నేను ఉపవాసం ఉంటున్నాను జాలితో ఆమె జాలి పడాలని చెప్పట్లేదు మనం అక్కడ. జస్ట్ వాళ్ళకి అంటే మన ఇంటెన్షన్ చెప్పము, కానీ చెప్పాల్సిన అవసరం ఉన్నప్పుడు అట్లే ఫాస్టింగ్ అంటే అయిపోయి. అంతేగాని వీళ్ళు అలా కాదు. వీళ్ళు ఏమంటారు? మీరు ఉపవాసం చేయనప్పుడల్లా వేషధారుల వలె దుఃఖముఖులై. చాలా మంది ఉంటారు ఈ పబ్లిక్ గా ఉపవాసం చేస్తారు. వాళ్ళు మేము ఫాస్టింగ్ అని రోడ్ల మీద చాపలు వేసుకొని ప్రార్థన చేస్తా ఉంటారు. రాత్రి రాత్రి నుండి తెల్లారుజాము తింటూనే ఉంటారు. వాళ్ళు పగలు తినే బదులు రాత్రి తింటున్నారు. ఏం ఉపవాసం అది? ఉపవాసం అంటే మనం రాత్రిపూట ఏదో కొంచెం తింటాం, పడుకుంటాం, నెక్స్ట్ డే మళ్ళీ. కానీ వాళ్ళు సో అలా మనం వేషధారుల వల్లే ఉండని అవసరం లేదు. కాబట్టి ఉపవాసం ఉండేటప్పుడు మనకు సరి అయిన వైఖరి ఉండాలి. దాని పట్ల మనము సరి అయిన వైఖరి కలిగి ఉపవాసం చేయాలి. అది దేవుని మెప్పించే రీతిగా ఉండాలి. దేవుడికి మనకు మాత్రమే అది తెలియిస్తే చాలు. అదే రీతిగా మనం ఉపవాసం చేసేటప్పుడు ఒక ఉద్దేశపూర్వకంగా చేయాలి.
ఏదో ఆచారంగా, సాంప్రదాయంగా, మతానుసారంగా 40 డేస్ ఉపవాసం ప్రకటించుకుంటారు శిలువ ముందు. ఆ సీజన్ లో తెలుసా అండి మీకు? ఒక పర్టికులర్ సీజన్ కూడా ఉంది క్రిస్టియన్స్ కి. మనకు అట్లా ఏమి ఆచార సాంప్రదాయాలు మతానుసారంగా ఏమి ఉపవాసం ప్రకటించుకునే అవసరం లేదు. ఇప్పుడు ఉపవాసం నేను ఎందుకు చేయాలనుకుంటున్నాను? నాకు ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. దాన్ని నెరవేర్చడం కోసం, దాని సహాయం కోసం నేను ఉపవాసం చేసే విధిగా ఉండాలి. ఎస్తేరు 46 ఈ గ్రూప్ పేరు కూడా అదే ఉన్నట్టుంది. ఎస్తేరు 4:16 ఒకసారి చదవండి సిస్టర్. ఎస్తేరు 4:16. నీవు పోయి సుషాన్ నందు కనబడిన యూదులందరూ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా నేనును నా పనికత్తులను కూడా ఉపవాసమందు ప్రవేశించుటకు న్యాయమైన వ్యతిరేకంగా ఉన్నాను. నేను రాజు యొక్కకు ప్రవేశించను, నేను నశించదను. అదేనా సిస్టర్? థ్యాంక్ యూ సిస్టర్. కదండి, రాజు వద్దకు ప్రవేశం కలిగిన ఉద్దేశం, రాజు వద్దకు వెళ్ళడానికి ఆవిడకు ఒక ఉద్దేశం కలిగి ఉంది. ఏమని మనకు తెలుసు ఈ నేపథ్యం. యూదులందరినీ హతమార్చమని ఆజ్ఞ జారీ చేయబడింది. రాజు ఉంగరంతో ముద్ర వేయబడిన ఆజ్ఞ. రాజు శాసించిన తర్వాత ఆ శాసనాన్ని తిరిగి రాసే శక్తి మానవుడికి ఎవరికి లేదు. కాబట్టి ఎస్తేర్ ఏం చేసింది తెలుసు. మొర్దెకైకి ఎస్తేర్కి చర్చలు ఎలా జరిగినాయి, వాదోపవాదాలు ఎలా జరిగాయి. నువ్వు కాకపోతే మాకు సహాయం ఇంకొక చోట నుండి వస్తుంది, కానీ ఈ దినం కోసమే దేవుడు అనలేదు. ఈ దినం కోసమే నువ్వు ఇక్కడ ఉన్నావు. దేవుడు అని పలకకుండా ఉన్న గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్లో ఎస్తేర్ మాత్రమే. తెలుసా మీకండి? దేవుడు అన్న మాట ఎస్తేర్ గ్రంథంలో ఉండదు, కానీ దేవుడు కార్యములు ఉంటాయి. కాబట్టి ఈ దినం కోసమే నువ్వు ఇక్కడ నియమించి ఉన్నావు. నువ్వు కాకపోతే మాకు సహాయం ఇక్కడ చోటు నుండి వస్తుంది, కానీ నువ్వు అని మొర్దెకై అన్నప్పుడు ఎస్తేర్ ఏం చేసింది? నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము అని మొర్దెకైకి వర్తమానం పంపి, మీరందరూ ఉపవాసం ఉండండి, నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉంటాము. నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉందుము, ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా నుండను. రాజు సన్నిధిలో వెళ్ళడానికి అది సమ్మతించిన దినము కాదు, అది న్యాయానికి వ్యతిరేకంగా ఉన్న దినం. అలా ఉన్నను రాజు వద్దకు ప్రవేశించుదును, నేను నశించేదను అని తీర్మానం చేసుకొని ఒక ఉద్దేశపూర్వకంగా ఉపవాసం ఉండి తన ప్రజల పక్షంగా నిలబడి, దేవుడు ఏమైనా హేళన చేశారా? ఆ ఉపవాస దినాన్ని, ఆ శాసనాన్ని తిరిగి రాయించాడు దేవుడు. మన దేవుడు మన ఉపవాసం ఉండి మనం దుఃఖపరుచుకొని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన కనికరం లేని దేవుడు కాడు. కనికరించి మన పక్షంగా మన కార్యములు చేసే దేవుడు, మనసున్న దేవుడు, మన దేవుడు. మన యేసయ్య సామాన్యుడు గాడు. ఇందాక సిస్టర్ పాటలో చాలా మంచి లిరిక్స్ ఉన్నాయి సిస్టర్. ఆ పాట ఎప్పుడైనా ఈ గ్రూప్ లో కూడా పాడండి. క్షయమైన దాన్ని అక్షయంగా మలచడం కోసం, మన కోసం, స్వస్థత లేని మన శరీరానికి పరిశుద్ధతను, సంపూర్ణ స్వస్థతను ఇవ్వడం కోసం ఆయన సిలువ ఎక్కాడు. కాబట్టి యావేలు 2:12 ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు గుచ్చుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యత గలవాడు,
వాడును కరుణ వాత్సల్యత గలవాడును శాంతి మూర్తియు అత్యున్నత కృప గలవాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. థ్యాంక్ యూ. తెలుసండి మనకు యావెల్ గురించి కూడా ఎంత ఎంత రోదన శోధన, ఎంత కరువులు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినాయి. అలాంటప్పుడు వాళ్ళు స్వస్థపరచబడడం కోసం యావెలు ఆ ప్రజలను ఏ రీతిగా పిలుస్తున్నాడు. మీరు ఇప్పుడైనాను, అంటే అదంతా నేను చదవట్లేదు, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి చదువుకోండి. మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా ఎదుకు రండి. ఇదే యెహోవాకు మీ దేవుడని యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. అందుకే నినివే పట్టణం మీద తీర్పు ప్రకటించినాను. నినివే పట్టణస్తులు అందరూ కూడా ఉపవాసం ఉండి ఆయన వైపు తిరిగినప్పుడు ఏం చేశాడు? కరుణించి వాళ్ళని క్షమించాడు. నువ్వు ఇలాంటి వాడే నాకు తెలిసే నేను ముందే రానన్నాను అంటాడు యోనా. మన దేవుడు కరిగే దేవుడు, కరుణించే దేవుడు, సహాయం చేసే దేవుడు, మనకు సహాయం చేయడానికి అలా సిద్ధంగా ఉన్న దేవుడు. నా ప్రజలు ఎప్పుడు నా వైపు తిరుగుతారా అని ఎదురు చూసే ఏకైక దేవుడు, రెండు చేతులు చాచి. తర్వాత అదే కాకుండా ఉపవాసం ఉండటం వల్ల ఆత్మీయ ఉజ్జీవం అనేది కలగాలి. 6వ పాయింట్గా మనకు ఆత్మీయ ఉజ్జీవం అనేది కలగాలి. యెషయా 58:6-9. యెషయా 58:6-9 వచనాలు. ఎంత సిస్టర్? 6-9 వచనాలు సిస్టర్. 58వ అధ్యాయము 6-9 వచనాలు. దుర్మార్గులు కట్టిన కట్లు ఉప్పుటయు కాడిమాను మేకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకుని ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తెప్పించుకొనుటయు దిక్కుమాలిన భేదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఇంకా చదవమంటారమ్మా? 9 చదవండి సిస్టర్. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానని. ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూసి తిరస్కరించుటయు చెడ్డ దానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని. సిస్టర్, అంటే ఇదంతా ఈ పాఠ్య భాగం మనకేం చెప్తుందంటే స్పిరిచువల్ బ్రేక్ త్రూ, అంటే ఆత్మీయమైన ఉజ్జీవం. ఆత్మీయమైన ఉజ్జీవం ఏంటంటే దేవుడు మన పట్ల మరి వేకో చుక్కువలే మన మీద ఉదయిస్తాడు. అలా ఆయన చేసిన మనం ఇది ఈ రీతిగా ఉపవాసం ఆయన పైన చెప్పిన రీతిగా మనం ఉపవాసం చేసిన ఎడల నీ వెలుగు వేకో చుక్కువలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. అది ఏ రీతిగా స్వస్థత అయినా సరే. నీ నీతిని నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యము వెనుకటి భాగమును కావలి కాయును. యెహోవా మనం పిలవగానే ఆయన ఉత్తరమిస్తాడు. అంటే నూతన ఉజ్జీవం కలుగుతుంది. దేవుడితో ఎంతో సాన్నిధ్యం, ఎంతో సాహసం, ఎంతో సమీపంగా మన దేవుడు మనతో ఉంటాడు. ఆయన స్వరం విని ఆయనకు విధేయత చూపించి లోబడి నడుచుకున్న భక్తులు ఎంతమంది లేరు? ఎంత గొప్ప కార్యములు చేయలేదు ఈ దేవుడి పక్షంగా. సో నూతన ఉజ్జీవం అనేది మనలో కలుగుతుంది.
ఆ తర్వాత మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మన సాక్ష్యం ఏంటి? మన సాక్ష్యం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్పుకోవాలనుకుంటే మా బాబుది అది బీటెక్ కంప్లీట్ అయిన వెంటనే మేము ఇండియా వెళ్ళిపోవాలనుకున్నాం. కానీ ఇండియా వెళ్ళిపోయేటప్పుడు మేము నేను అంతకుముందు అంటే రాళ్లను రప్పలను పూజించినాను ఆయన. నాకు తోచినట్టు నా మనసుకు తోచింది నేను చేసుకున్నాను. ఇప్పుడైతే నేను సజీవుడు నాతో సమీపం నుండి నాతో నడిచే దేవుడిని సేవిస్తున్నాను. కాబట్టి నీ చిత్తం లేకుండా నేను ఇండియా వెళ్ళను. ఇండియా వెళ్ళాలి అంటే నీ చిత్తం బయలుపరచు అని మేము ఒక ఆన్వాల్ పెట్టుకొని నా 3 పిల్లలు మేము మా చిన్న పాప బాంబేలో ఉంది, మా బాబు జంషెడ్పూర్ లో ఉన్నాడు, మా పెద్ద పాప హైదరాబాద్ లో ఉంది, నేను లండన్ లో ఉన్నా. నలుగురం 4 దిక్కుల్లో ఉన్నా కూడా మేము ఉపవాసం ఉండి ఈ టెక్నాలజీ ద్వారాగా మరి సాయంత్రం పూట మేము కూడుకొని ప్రార్థన చేసుకునేవాళ్ళం దేవుడి చిత్తం కోసం. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడి చిత్తం ఏంటి, మా పిల్లలు ఇక్కడికి, నేను చాలా చాలా తక్కువగా చెప్తున్నా, టైం లేదు కాబట్టి, మా పిల్లలు ఇక్కడికి రావాలని దేవుడి నిర్ణయం. కాబట్టి దేవుడు మా పిల్లల్ని ఇక్కడికి ఒకరి తర్వాత ఒకరు తీసుకొని వచ్చాడు. సో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన సహాయం ఏంటి, దేవుడు మహిమార్థమై మనం చెప్పుకోవాల్సిన వాటిగా ఉన్నాం. సో మన సాక్ష్యం. సో మనం ఇప్పుడు ఎన్ని పాయింట్లు చూసామండి? 7 పాయింట్లు చూసాం. ఎవరికైనా గుర్తుంటే చెప్తారా? ఈ రీతిగా మనం ఉపవాసం ద్వారా ప్రార్థన శక్తిని పొందుకొని దేవుడి కార్యంలో మన జీవితంలో జరిగించుకొని దేవుడిని మహిమపరిచే బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించే వారిగా ఉన్నాము. దేవుడి లేఖన భాగంలో దీవించును గాక. మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉంటే 7 పాయింట్లు మీరు చెప్పగలరు. థ్యాంక్ యూ సిస్టర్స్. లేకపోతే ఒకసారి నేను జ్ఞాపకం చేస్తా, చేయమంటారా? ఎవరైనా చెప్తారా? నోట్ చేస్తున్నాను అక్క, ఒకసారి మీరు రిపీట్ చేయండి, తర్వాత నేను చెప్తాను. దీనులై దేవుడి సన్నిధిలో సమర్పించుకుని ఉంటాం. మొదటి పాయింట్, దేవుని చిత్తం ఎరుగుట. అంటే మన సబుద్ధిని ఆధారం చేసుకోక దేవుని చిత్తం ఎరిగి మనం దేవుడి కార్యము చేయుట. శోధనను జయించుట 3వ పాయింట్. ఉపవాసం పట్ల సరి అయిన వైఖరి కలిగి ఉండుట 4వ పాయింట్. ఉద్దేశపూర్వకమైన ఉపవాసం కలిగి ఉండుట 5వ పాయింట్. ఆత్మీయ ఉజ్జీవము 6వ పాయింట్. మన ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు మనకు చేసిన సహాయం అంటే మన సాక్ష్యము 7వ పాయింట్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. సిస్టర్ నడిపించండి సిస్టర్. దేవునికి మహిమ. సిస్టర్ బేసిగా ఉన్నట్టు ఉపవాసం గురించి మనం అనేక ఆత్మీయ విషయాలు మనం ఇంట్లో వచ్చినామండి. మరి ఎజ్రా రీతిగా ప్రార్థన చేస్తూ వచ్చినారు వారి సమూహం అంతా కూడా. మరి యెహోషువ